నాయకు వచ్చేస్తుందండి. మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పోలవరం ఒక జీవనాడి, ఒక వరం, భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరాన్ని ఆ రోజు 72% చంద్రబాబు నాయుడు గారు 14-19లో పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆ పోలవరాన్ని ఏ రకంగా విధ్వంసం చేశాడో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి 5 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి క్షేత్రస్థాయి పర్యటనకి రావడమే కాకుండా ఫస్ట్ విజిట్ పోలవరం పెట్టుకున్నారని అంటే పోలవరానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన పోలవరం మీద ప్రతి 15 రోజులకి 20 రోజులకి డిపార్ట్మెంట్గా మాతో పాటు కూడా రివ్యూ చేసి మొన్న రెండవసారి కూడా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి ఒక షెడ్యూల్ని, అంటే డయాఫ్రామ్ వాల్ని ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు పూర్తి చేస్తాం, ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యాము మెయిన్ డ్యామ్ ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు పూర్తి చేస్తాం, ఇట్లా ఒక షెడ్యూల్ని కూడా మీ అందరి సమక్షంలోనే ఈ పోలవరంలోనే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ మూడవసారి అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆ వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు కూడా, ఎందుకంటే ధన్యవాదాలు, ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ₹1 మరి నిర్వాసితులకు అందలేదు. ఒక్క అర్బస్తా సిమెంట్ పని కూడా కాలనీకి చేయలేనిటువంటి స్థితిలో మొన్న 2017లో 800 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చారు. మళ్ళీ మొన్న 2025 జనవరి 1 మరి ఫస్ట్ వీక్లోనే మళ్ళీ 830 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే నిర్వాసితులకు అందినటువంటి సాయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారే, మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో మరి ఇచ్చింది 0 అనేటువంటి భావనతో ఇవాళ నిర్వాసితులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పబోతూ ఉన్నారు. మరి చాలా క్లియర్గా ఈరోజు ఆ యొక్క నిర్వాసితులతోటి మాట్లాడిన అనంతరం ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఫస్ట్ పాయింట్గా బట్రస్ డ్యామ్ ఏదైతే ఉందో, అంటే అప్పర్ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం, ఎందుకంటే ఇప్పటికే సీపేజ్ అవుతుంది అప్పర్ కాపర్ డ్యాము, దాన్ని మనం లిఫ్ట్ చేస్తూ ఉన్నాం వాటర్ని అంతటినీ కూడా. అయితే రేపు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రైనీ సీజన్లో ఎక్కువ వాటర్ని మనం బయట లిఫ్ట్ చేసినప్పుడు అప్పర్ కాపర్ డ్యామ్కి డ్యామేజ్ లేకుండా ఆ బట్రస్ డ్యాము ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసి కానీ ఎవరైతే ఇచ్చారో దాని ప్రకారం ఈ బట్రస్ డ్యామ్ పనులు కూడా మరి ఏదైతే ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. 7,50,000 క్యూబిక్ మీటర్లు బట్రస్ డ్యామ్ చేయవలసి ఉండగా మరి మొన్ననే 1 వీక్ బ్యాక్ ప్రారంభించి 20,000 క్యూబిక్ మీటర్లు చేశారు. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఈ మే 30వ తారీఖున కంప్లీట్ చేయాలనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ పాయింట్ నోటి ఆయన పరిశీలించుతారు. అదేవిధంగా ద సెకండ్ పాయింట్గా ఏదైతే గ్యాప్ 1లో, అంటే రేపు ఈసీఆర్ఎఫ్ డ్యాము ఏదైతే మనం ఏప్రిల్లో ప్రారంభించాలని గ్యాప్ 1లో ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్కి డిజైన్స్ తీసుకుని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఆ గ్యాప్ 1 దగ్గర కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ పనులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మూడవదిగా ఏదైతే డయాఫ్రమ్ వాల్, అంటే ఏదైతే 1396 మీటర్ల డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి అది ఇప్పటికీ 158 మీటర్లు ఈ రోజుకి కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు మనం జనవరి 18న మనం స్టార్ట్ చేసుకుని ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 2025 డిసెంబర్ కల్లా డీవాల్ పూర్తి కావాలి కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ యొక్క మీటర్స్ కానీ ఆ చదరపు మీటర్లు కానీ ఏ రకంగా జరుగుతుంది అనేది ఇంకా ఏదైనా ఆయన సజెషన్స్ కానీ మోడల్స్ కానీ ఏదైనా ఉంటే ఇంప్లిమెంటేషన్గా ఆ డీవాల్ని కూడా ఈరోజు పరిశీలన చేస్తారు. అదేవిధంగా 4వ పాయింట్గా ఏదైతే గ్యాప్ 2 ఏదైతే ఉందో అక్కడ కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్, అంటే డయాఫ్రామ్ వాల్ పూర్తయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేస్తే అది మరి టైం మరి డిలే అవుతుందనే ఉద్దేశంతో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అవుతుండగానే ప్యారలల్గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అని ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసి కానీ ఇది ఇచ్చారో దాని ప్రకారం ఆ గ్యాప్ 2లో కూడా
మరి రేపు నవంబర్ నుంచి అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యాము ప్రారంభించేటువంటి విధంగా నవంబర్లో ఈసీఆర్ఎఫ్ డ్యాము ప్రారంభించాలనంటే అక్కడ ఏదైతే శాండ్ ఏదైతే వైబ్రో కాంపాక్షన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మరి 1,60,000 క్యూబిక్ మీటర్లకి ఇప్పుడు దగ్గర 70,000 క్యూబిక్ మీటర్ల వరకు ఇక్కడ వరకు పని జరిగినటువంటి పరిస్థితి. ఇది కూడా మరి కంప్లీట్ చేసుకుని చాలా స్పీడ్గా అది కూడా ఆ షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి విధంగా ఈ 4 పాయింట్స్ను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి తర్వాత మరి అధికారులతోటి ఏజెన్సీలతోటి కూడా తను పరిశీలించిన అంశాల మీద రివ్యూ జరిపి ఖచ్చితంగా 25 డిసెంబర్ కల్లా డీవాల్ పూర్తవ్వాలి, 27 డిసెంబర్ కల్లా మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనేటువంటి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ని రివ్యూ చేస్తారు. తదనంతరం ఈ ప్రస్తుతం కూడా ఆయన మాట్లాడతారు. 41.15 వరకు నిర్వాసితులకు సంబంధించి ఎట్లాంటి న్యాయం చేయబోతున్నారు? ఏదైతే మరి 41.15 మీటర్స్ ఫస్ట్ కాంటూర్ వరకు ఎవరైతే ఉన్నారో ఆ ఫస్ట్ కాంటూర్కి సంబంధించి మొదట్లో 1 A కింద ఒక 20,000 నిర్వాసితుల కుటుంబాలని, తర్వాత మరి రాడార్ సర్వే చేసిన తర్వాత 2022లో ఇంకొక 18,000 మంది నిర్వాసితుల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే 41.15 కాంటూర్కి సంబంధించి దగ్గర 38,000 38,000 నిర్వాసితుల కుటుంబాలని ఇప్పటివరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఏదైతే 18,000 ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మనము 75 కాలనీలను ఐడెంటిఫై చేసి ఆ 75 కాలనీలో 25 కాలనీలు ఆల్రెడీ మనకు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. రిమైనింగ్ ఏదైతే మనకి 49 కాలనీలు ఏవైతే ఉన్నాయో అవి ఆన్గోయింగ్లో ఉన్నాయి. మొన్న కూడా ఏదైతే ఆన్గోయింగ్లో ఉన్నటువంటి ఆ 49 కాలనీలకి గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక అర్బస్తా సిమెంట్ వేయలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. దానివల్ల ఏమైందంటే ఎవరైతే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు 16-17లో ప్రారంభించినటువంటి పనులు అంచేత కొత్తగా మళ్ళీ మీరు ఎస్ఎస్ఆర్ రేట్లు ఇస్తే మళ్ళీ కంప్లీట్ చేస్తాం, ఒక్క రూపాయి బిల్లు కూడా లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వలేదు. లేని పక్షం అని వాళ్ళు చెప్తే మరి వాళ్ళకి రేట్లు పెంచి ఇచ్చేదానికంటే కూడా ఆ వర్క్స్ని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మేము టెండర్స్ పిలవాలని చెప్పేసి మొన్న క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నాం. అందుకు అనుగుణంగా ఆ ఏదైతే ఆన్గోయింగ్ ఆ 49 కాలనీస్ ఏవైతే ఇప్పుడు టెండర్లు పిలిచి అవి కూడా టైం షెడ్యూల్ కూడా పెట్టుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రివ్యూ ఉంటుంది కాబట్టి అవి కూడా షెడ్యూల్ పెట్టుకుని ఆ 49 కాలనీలు కూడా పూర్తి చేస్తాం. నెంబర్ 1. రెండవది అయితే రాడార్ సర్వేలో కొత్తగా మళ్ళీ ఏదైతే మరి 18,000 ఏదైతే వీళ్ళు ఐడెంటిఫై చేశారో దాన్ని కూడా ఇప్పుడు గ్రామ సభలు పెట్టుకుంటూ ఉన్నాం. ఆ గ్రామ సభలు కూడా ఎప్పట్లో కంప్లీట్ చేయాలి. గ్రామ సభలు కంప్లీట్ చేసే టైంకే అక్కడ నిర్వాసితులు ఎక్కడ కాలనీకి వెళ్తాకి ఇష్టపడుతూ ఉన్నారు అనేది ఐడెంటిఫై చేస్తాం. 2 ఐడెంటిఫై చేసిన కాలనీలకి మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, ఏ టైంకి చేయాలి, మళ్ళీ అది R&Rకి సంబంధించి మనం నోటిఫికేషన్ ఇవ్వడము, ఫైనలైజ్ చేయడం, ఇవన్నీ కూడా డేట్ వైజ్ మనం పెట్టుకుని ఖచ్చితంగా 2026 డిసెంబర్ కల్లా ఇప్పుడు ప్రజెంట్ ఆన్గోయింగ్ అదేవిధంగా కొత్తగా మనం న్యూ కాలనీస్ కూడా కంప్లీట్ చేయాలని ఆలోచన అయితే ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని అంతటిని కూడా ఏజెన్సీలతో మాట్లాడి దానికి కూడా ఒక టైం షెడ్యూల్, అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి 2027 డిసెంబర్ అని ఎట్లా కంప్లీట్ టైం పెట్టుకున్నామో అదేవిధంగా దానికి 1 year బిఫోర్, ఎందుకంటే మరి ప్రాజెక్టు పూర్తి అయ్యేంత లోపలనే ఆ నిర్వాసితులందరినీ కూడా తరలించాలి, నిర్వాసితులకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందజేయాలి. అదంతా కూడా 1 year బిఫోర్గానే మనం టైం షెడ్యూల్ పెట్టుకోవాలనేది ఒక అంచనా వేసుకున్నాం. అది డేట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రివ్యూ మీటింగ్లో అనౌన్స్ చేస్తారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఫలితాలు ఉంటాయని ఎన్నికల ముందు ఏదైతే మనం చెప్పామో అది ఆ ఫలితాలు ఈవేళ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈవేళ చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆ రోజు బడ్జెట్లో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ చాలా క్లియర్గా పోలవరంకి పూర్తి సాయం అందిస్తాం, నిర్మాణం బాధ్యత తీసుకుంటామనేది స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానమంత్రితో కానీ ఆర్థిక మంత్రితో కానీ జలశక్తి మంత్రితో కానీ ఏదైతే పదే మనం కలవడంలో కూడా దాని ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడే మీరు చూసారు ఏదైతే 2 విడతలుగా 5,050 కోట్ల రూపాయలు 2 విడతలుగా ఏదైతే ఈరోజు మరి కేంద్రం పోలవరం నిమిత్తం నిధులు అందజేస్తుంది అని అంటే అది డబుల్ ఇంజిన్ సర్కారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మరి లక్ష్యం ఏదైతే నెరవేరినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అందుకు మేము రాష్ట్రం తరఫున కూడా కేంద్రానికి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం విశ్వాసం వస్తూ ఉంది. ఏదైతే ప్రాజెక్టు జరుగుతున్నటువంటి పనులు కానీ
అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులకు సంబంధించిన R&R కానీ ఇక్కడ క్లియర్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న కూడా మీరు చూసారు, ఏదైతే 830 కోట్ల రూపాయలు అంటే సంక్రాంతికి ముందుగానే, అంటే ఒక 15 రోజుల ముందే నిర్వాసితులకి సంక్రాంతి వచ్చినట్లుగా వాళ్ళకి అమౌంట్స్ అకౌంట్లో పడేటువంటి విషయంలో కానీ, ప్రాజెక్టు పనులు కూడా పూర్తయ్యేటువంటి విషయాల్లో వాళ్ళు కూడా పూర్తిగా సంతృప్తి పొందారు. కాబట్టి ఎప్పటికప్పుడు అడ్వాన్స్ రూపంలో వాళ్ళు కూడా అమౌంట్స్ని మనకు జమ చేస్తూ ఉన్నారు. మరి గతంలో కూడా చూసాం, మరి 2014-19 రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మేము నిధులు ఎదురు ఖర్చు పెట్టి, అంటే కేంద్రం నుంచి నిధులు వచ్చే వరకు పనుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి అడ్వాన్స్గా మేము స్టేట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టాం. తర్వాత 19-24లో ఆ డబ్బులు తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వస్తే కనీసం ఆ పోలవరంలో రీఎంబర్స్మెంట్ చేసినటువంటి నిధులను కూడా ఆ రోజు పోలవరం ఖర్చు పెట్టకుండా 3,500 కోట్ల రూపాయలు అక్షరాల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి వేరే వాటికి మరి ఆయన బదలాయించారని అంటే ఏదైతే మరి కేంద్రం పోలవరానికి ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించాడని అంటే ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం వ్యవహరించింది అనేది అది కూడా ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను.